రైట్. మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం వెలుగుకు చూసింది. అతడి అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటికి వస్తూ ఉండడంతో ఫిర్యాదులు చేసేందుకు మహిళలు సిద్ధం కావడంతో నిందితుడు వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఫిర్యాదు చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో కాల్స్ చేస్తున్నాడు. ఫ్యాన్కు ఉరివేసుకుంటానంటూ డ్రామాకు తెరలేపాడతడు. అయితే అతడి హార్డ్ డిస్క్లో మహిళలు బెదిరింపులకు పాల్పడినటువంటి వీడియోలు బయటపడ్డాయి. యువతలు అసభ్యకరంగా ఇక తిడుతూ వేధించాడు. వందల మందికి పైగానే మహిళలు ట్రాప్ చేస్తూ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి యువతులపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడిపై ఫిర్యాదు చేసేందుకు యువతులు ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటకు వస్తున్నారు. రైట్. మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అతడి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉండడంతో ఫిర్యాదులు చేసేందుకు మహిళలు సిద్ధం కావడంతో నిందితుడు వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఫిర్యాదు చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో కాల్స్ చేస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. రావి సాయి మస్తాన్ రావు, ఈ పేరు ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. సాయి మస్తాన్ రావు, ఈ సాయి మస్తాన్ రావు చేసేది ఏంటంటే ఈ డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి డ్రగ్స్ సేల్స్ చేయడం పాటు ఈ ఎవరైతే ఉన్నారో వ్యక్తులు, లేడీస్ జెంట్స్, ముఖ్యంగా ఆడవాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఈ డ్రగ్స్ అమ్మడం, తర్వాత సప్లై చేయడం, వారిని ఎడిక్ట్ చేయడం, తర్వాత వాళ్ళని ఆ ఎడిక్షన్ ఆ ఫ్రెండ్షిప్ ని క్యాచ్ చేసుకొని ఆ ఫ్రెండ్షిప్ ద్వారా అతనికి ఉన్నటువంటి అలవాట్లను, అనుకున్నటువంటి అనేక రకాల లేడీస్ ని అసభ్యంగా చిత్రీకరించడం, న్యూడ్ వీడియోలు తీయడం, వారితో అత్యాచార యత్నాలు చేయడం, వారిని బెదిరించడం. ఈ విషయం తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళకి చెప్తాను, ఈ విషయం తెలిస్తే మీ కుటుంబానికి నష్టం జరుగుతుంది అంటే ఎట్లో ట్రాప్, ఒక పథకం ప్రకారం ట్రాప్ చేసేవాడు. ఈ పథకం ప్రకారం ట్రాప్ చేస్తూ ప్రతి ఒక్క మహిళను కూడా ట్రాప్ చేశాడు. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిల్ని, ఎవరైతే ఈ సింగిల్స్ గా ఉన్నారో, అంటే ఈ పబ్ కల్చర్, ఈ కల్చర్ లో ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేసి వారికి దగ్గర అవుతూ వారికి లేనిపోని అన్ని గిఫ్ట్లు, అంటే ఒక రకంగా మంచోడు అనేటువంటి ట్యాగ్ లైన్ వేయించుకునే ప్రయత్నం చేశాడు. ప్రత్యేక చేయడం, వాళ్ళని ఎట్లా చేయడం అంటే ముఖ్యంగా ధనవంతుల అమ్మాయిలనే దీన్ని టార్గెట్ గా చేసినటువంటి మనకున్నటువంటి ప్రాథమిక సమాచారంలో తెలుస్తుంది. వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వారిని హోటల్స్ కి, రిసార్ట్స్ కి ఇట్లా తీసుకెళ్ళడం, ఎడిట్ చేయడం, వాళ్ళకు ఒక రకమైన అలవాటు చేసి వారి నుంచి వీడియోలు తీయడం, వాళ్ళకి తెలియకుండా వీడియోలు తీయడం, వాళ్ళకు సంబంధించినటువంటి రిసార్ట్స్ లో, హోటల్స్ లో తెలియకుండా ఫోన్స్ లో, సీసీ కెమెరాలలో, ఈ చిన్న చిన్న కెమెరాస్ అంటే హిడెన్ కెమెరాస్ లో కూడా చిత్రీకరించడం. ఈ వీడియోస్ మీకున్నాయి, ఇవి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తా, ఈ వీడియోస్ నాకు డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చేస్తా, నేను చెప్పినట్టు చేయకపోతే ఇచ్చేస్తా అని అమ్మాయిని లోపరుచుకోవడం, ఇవన్నీ చేశాడు. అయితే ఈ ఈ సాయి మస్తాన్ రావుని ఎట్లా పట్టుకున్నారంటే, ఈ లావణ్యకు సంబంధించినటువంటి అది రాజ్ తరుణ్ విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ జరిగింది మనందరూ తెలుసు. ఈ అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు చేసింది. అయితే ఈ కేసు విషయంలో రాజ్ తరుణ్ ఒక విషయం చెప్పాడు. అసలు ఈ సంబంధానికి మా ఇదంతా కూడా సాయి మస్తాన్ రావు చేసిన బట్టే అని. అసలు ఈ సాయి మస్తాన్ రావు ఎవడు అంటే, ఆ కేసులో పోలీసులు ఇతన్ని విచారిస్తే ఇతని ఫోన్ నెంబరు, ఇతనుకున్న ఆధారాలు, ఎన్ని కాల్ డేటా అంతా చూసినప్పుడు పోలీసులకు విసిపోయే నిజాలు బయటపడ్డాయి. దాని ప్రకారం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న తీసుకెళ్లి ఉప్పరపల్లి పోలీసు చెంచల్గూడ స్టేషన్ పంపించారు. అయితే ఇంత ముందుకే లావణ్య కేసు పెట్టింది సాయి మస్తాన్ రావు మీద. తను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అతను నన్ను రకరకాలుగా అత్యాచార ప్రయత్నం చేశాడు, తను నన్ను మీద కావాలని బురద చల్లుతున్నాడు, ఈ కారణం ఇతనని చెప్పేసి తనకి పెట్టడం. పోలీసులు ఆ దిశగా సైలెంట్ గా అతన్ని ఫాలోఅప్ చేసి దానికి సంబంధించిన అన్ని కూడా సేకరించి పూర్తి సమాచారంతో అతను అదుపులో తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఏమైపోతుంటే, మస్తాన్ రావుకి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి, ప్రాథమిక హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక 100 నుంచి 200 ఉంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు, ఫోన్ డేటా ఇవన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే వీడియో ఎవరైతే సాయి మస్తాన్ రావు గతంలో లావణ్య ఎప్పుడైతే చెప్పిందో దాన్ని పర్సనల్ గా ఫేస్బుక్ ద్వారా పర్సనల్ గా ఫోటో పెట్టి ఫ్యాన్ కు ఉరేసుకుంటూ ఈ వీడియోలు బయట చెప్పొద్దు, మీ జోలికి రాను అంటే ఎప్పుడైతే లావణ్య చెప్పిందో అప్పుడు మనం జాగ్రత్త పడే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోలు బయటకు వెళ్ళిపోతే తన లైఫ్, ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఎవరైతే తను ఇబ్బంది పెట్టాడో, ఎవరైతే తను హింసింపబడ్డాడో, ఎవరైతే అమ్మాయిలు ట్రాప్ చేయబడ్డాడో వీళ్ళందరికీ పర్సనల్ గా తను ఒక సూసైడ్ లాగా
ఒక ఫ్యాన్ కు ఊరి పెట్టుకున్నటువంటి తీసుకొని నేను సారీ, ఇంకోసారి మీ జోలికి రాను, నా మీద ఎక్కడ కంప్లైంట్ చేయకండి, నన్ను బయటికి తీసుకురాకండి, మీ జోలికి రాను, మీ ఫ్యామిలీకి రాను, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ అని అది రిక్వెస్ట్ చేస్తూ వీడియోలు చేశాడు. ఒకటి అయితే ప్రధానంగా అంటే ఇప్పుడు ఈయన అరెస్ట్ అవ్వడం పోలీసులు ఈ కేసులో ఏమైనా అంటే పూర్తి స్థాయిలో ఎలా ముందుకు వెళుతున్నారు అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఈ స్థాయిలో అమ్మాయిలు ట్రాప్ చేశారు. అమ్మాయిలు బయటకు రావాలంటే కూడా కొంచెం కేసు పెట్టాలన్నా కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యుల వ్యవహారం కాబట్టి కొంతవరకు వారి లైఫ్ మీద, ఫ్యామిలీ లైఫ్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. సో ఇక్కడ పోలీసులు ఎలా వ్యవహరించబోతున్నారు, మనకి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలకు సంబంధించి, నిఖిల్ లాంటి హీరోకి సంబంధించి ప్రైవేట్ పార్టీల్లో మరి పార్టీలు చేసుకుంటే ఆ వీడియోలు సైతం తన దగ్గర ఉన్నాయని మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పోలీసులు ఎలా వ్యవహరించబోతున్నారు? నిజమే రాజశేఖర్. యాక్చువల్ గా ఈ సాయి మస్తాన్ రావు చేసిన విషయం ఏంటంటే, ఎవరైతే ఫెమిలియర్ పర్సన్స్ వాళ్ళ టార్గెట్. ఎందుకంటే అతను బిజినెస్ వ్యాపారంగానే తను అంటే అది చేసేటువంటి ఇదంతా కూడా ఆయన సంబంధించినటువంటి అంటే ఉన్నతంగా ఉన్నటువంటి స్త్రీలు, బాగా డబ్బున్న వాళ్ళు, పబ్ కల్చర్ తిరిగే వాళ్ళు, హీరోలు, సమాజంలో పేరున్నప్పుడు రాజ్ తరుణ్ కావచ్చు, లావణ్య కావచ్చు, నిఖిల్ కావచ్చు, ఇట్లా పొలిటీషియన్స్ సంబంధించిన కూతుర్లు, కొడుకులు వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ అంటే ఎవరైతే తనకు అవుతారో, తొందరగా చేస్తారో వాళ్ళు టార్గెట్ గా చేసుకుంటూ చేసిందే. ఇవి పోలీసులు అయితే యాక్చువల్గా ఏంటంటే ఇటువంటి వ్యవహారాలు బయట పెట్టిన వీడియోలు బయటకు వచ్చిన వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ ఏదైనా జరగవచ్చు. కాబట్టి వీటిని అందరూ కూడా ఈ ఆధారాలు మాత్రం కేవలం ఆధారాల కోసం తీసుకుంటారు. ఇతన్ని కోర్టులో ప్రవేశపెట్టి శిక్షించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ దీన్ని బయటకు రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళ పేర్లు కూడా చెప్పే పరిస్థితి ఉండదు. వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన వ్యక్తులందరూ కౌన్సిలింగ్ ఇచ్చి వారిని దీని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కానీ దీన్ని పోలీసులు మాత్రం మీరు చెప్తున్న ప్రకారం చూసుకుంటే 80 వరకు వీడియోలు, లేకపోతే 200, 300 ఇన్ని చాలా అంటే ఒక ఫిగర్ పర్ఫెక్ట్గా రావట్లేదు మనకి. రోజుకో సమాచారం మారుతుంది. కాబట్టి వారిని ఏమైనా విచారించే అవకాశం పోలీసులు ఉందంటారా? వారి నుంచి గోప్యంగా విచారణ చేసి వారి దగ్గర నుంచి సమాచారం తీసుకొని నిందితుడికి శిక్ష వేసేందుకు ఉపయోగపరంగా ఏమైనా దర్యాప్తు జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సాయి మస్తాన్ రావు సంబంధించిన డ్రగ్స్ ఇష్యూ ఉందంటే, ఈ సాయి మస్తాన్ రావు ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరూ కూడా గోప్యంగా ఆల్రెడీ ఇప్పటికే యాక్షన్ పోలీసుల విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించిన డ్రగ్స్ కి సంబంధించిన సైబర్ పోలీసులు, ఈ డ్రగ్స్ అధికారులు అంటే పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ కుటుంబానికి సంబంధించిన కాల్ డేటా కూడా సీక్రెట్ గా తీసుకున్నారు. దాని ద్వారా వాళ్ళ నుంచి ఇంకా లింక్స్ ఇంకెంతమంది, ఇప్పుడు మన లావణ్య విషయం కేసు పెట్టడం వల్ల సాయి మస్తాన్ రావు బయటకు వచ్చాడు. ఇట్లా ఈ సాయి మస్తాన్ రావు సంబంధించిన ఫోన్ డేటా, కాల్ డేటా ఆధారంగా, వీళ్ళ వీడియోల ఆధారంగా వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా ఇంకెంతమంది ఉన్నారు ఈ డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు, వీళ్ళ వెనక మూఠా ఏంటి అంటే ఇప్పుడు సాయి మస్తాన్ రావు వెనకాల ఎవరో ఒకరు ప్రేరేపిస్తే కాబట్టి ఈ సాయి మస్తాన్ రావు ఇట్లాంటివి పడ్డాడు. అంటే ఒక ఐటీ ఎంప్లాయీగా ఉన్నటువంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి ఇలా కారణం ఎవరో వెనకాల ఉంటారు. వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నమే పోలీసులు చేస్తున్నారు. ఈ వీడియోస్ ని గోప్యంగా ఉంచినా వాళ్ళకందరూ కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళ ద్వారా కుటుంబ సభ్యులు ఇచ్చి వారి ద్వారా బయటికి పొక్కకుండా ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా పోలీసులు తీసుకోవాలన్నట్టు ఆలోచన ఉన్నట్టు మనకు తెలుస్తుంది రాజశేఖర్. రైట్, మీరు అన్నట్లు ఎందుకంటే పెద్ద వాళ్ళు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్ళాలని కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్లు ఒక్కరే ప్రేరేపితంగా చేయడానికి అవకాశం ఉండదు. అంటే హోటల్స్లో లేకపోతే ఎక్కడైతే పార్టీల్లో ఒకరు సహకరించకుండా అక్కడికి వెళ్ళి సీక్రెట్గా వీడియోలు తీయడం అనేది అంత అసాధ్యం, ఈజీగా ఉండదు. సో దానికి సహకరించే వాళ్ళు ఎవరన్నది కూడా పోలీసులు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇక ప్రధానంగా అంటే హోటల్కి సంబంధించినటువంటి వారు కూడా హెల్ప్ చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆయన ఒక ఐటీలో పనిచేస్తున్నాడు కాబట్టి ఫోన్ ట్యాప్ చేసే విధానం, సో దీనికి సంబంధించి కూడా పోలీసులు నిలువరించే విధంగా చర్యలు ఉండబోతున్నాయంటారా? ఖచ్చితంగా పోలీసుల ట్విస్ట్ అంతే. ఎందుకంటే వాళ్ళకు మన లావణ్య రాజ్ తరుణ్ విషయంలో జరిగినటువంటి చిన్న వాళ్ళ మధ్య గొడవ ఇష్యూని పోలీసులు కేవలం ఏదో తను బయట పెట్టడం వల్ల అతన్ని విచారించే క్రమంలోనే ఇవన్నీ బయటకు వచ్చాయి. దాదాపు 100 నుంచి 200 వీడియోలు. అంటే వాళ్ళు సరిగ్గా మనకు చెప్పలేకపోతే కూడా వీడియోస్ మాత్రం హార్డ్ డిస్క్ లో ఫుల్ ఆఫ్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం, ఒక క్రిమినల్ మెంటాలిటీ. అంటే వాళ్ళ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ట్రాప్ చేస్తూ అతను ఏ రకమైన క్రిమినల్ మెంటాలిటీలో చూడొచ్చు. వారికి డ్రగ్స్ ఇవ్వడం, హోటల్లో న్యూడ్గా చేయడం, అత్యాచార ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా పెద్ద క్రైమే చేశాడు ఇతను. ఈ క్రైమ్ చేసిన వ్యక్తుల్లో ఖచ్చితంగా దాన్ని పట్టుకునే పోలీసులు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో డ్రగ్స్ మీద కూడా చాలా సీరియస్ గా మనం గతంలో మాట్లాడుకున్న విషయాలు మనకు తెలుసు. దాని మీద చాలా సీరియస్ గా ఉండాలి. అంటే హైదరాబాద్ ని కూడా ఫ్రీ డ్రగ్ హైదరాబాద్ గా కూడా చేయాలనేది ఒక లక్ష్యంగా ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి పోలీసు అధికారులు దీనికి సంబంధించిన కూడా సీరియస్ గా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కొన్ని బృందాలు కూడా
ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే నిన్న సమాచారం ప్రకారం కొంతమందిని కూడా ఇంకెవరన్నా తొందరపడతారంటే ఆ క్యాండిడేట్ అని సేకరించి ఆ ద్వారా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేసేవచ్చు. దీనికి సంబంధించి ఒక 300 నుంచి 500 మంది వ్యక్తుల్ని ఈ వారంలో చేసి వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు పోలీస్ అధికారులు చెప్పే అవకాశం ఉంటుంది. దాని మీద ఒక ముఠాను కానీ వ్యక్తులను కానీ బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.